హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. నేను విజయనగరంలో 2018 నుంచి అంటే 2018 నుంచి శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఈ 2018లో మనం ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూట్లో నుంచి అంటే మన ఇన్స్టిట్యూట్ నుండి 2018లో డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏదైతే ప్రారంభించామో ఈ 2018లో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి దాదాపు ఒక 40 నుంచి 50 మంది విద్యార్థులు స్టేట్ వైజ్గా మనకి ఆ 2018 డిఎస్సిలో జాబులు సాధించడం అనేది జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు కానీ, టీజీటీలు కానీ, పీజీటీలు కానీ 2018లో దాదాపు 45 నుండి 50 మంది విద్యార్థులు సాధించారు. అలాగే దాదాపు ఒక 30 మంది విద్యార్థులకి మన ఇన్స్టిట్యూట్ 2018లో మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి దాదాపు 30 మంది రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో జేఆర్ఎఫ్స్ అనేది కూడా సాధించడం అనేది జరిగింది. అయితే మిత్రులారా, ముఖ్యంగా ఇప్పుడు మనం ఉద్దేశం ఏంటి అంటే మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇటీవల మనకి 2025లో జరిగిన ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఈ మెగా డిఎస్సిని అంటే డిఎస్సిలో మన శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ విజయనగరం నుంచి అంటే మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా మన గైడెన్స్లో, అదేవిధంగా మనం ప్రత్యక్షంగా మన దగ్గర కోచింగ్ విన్న వాళ్ళు, మనం మెటీరియల్ ఇచ్చి ఫోన్లో గైడెన్స్ ఇచ్చి ఇలా జాబ్కి అంటే డైరెక్ట్గా రాలేని వాళ్ళు, జాబ్ చేసుకుంటూ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇట్లా కలుపుకుంటే దాదాపు 100 మంది పైన ఈ 2018 కాకుండా ఈ 25 డిఎస్సిలో దాదాపు ఈ మెగా డిఎస్సిలో 100 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర నుంచి మనకి టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మిత్రులారా, అయితే ముఖ్యంగా భాగంగా ఈ 2000 మెగా డిఎస్సిలో మన గాయత్రి ఇన్స్టిట్యూట్ నుండి మనకి పట్నాన ధర్మారావు, ఈ అబ్బాయి పట్నాన ధర్మారావు అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇతను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఈ అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పీజీటీ విభాగంలో స్టేట్ ఫస్ట్ 85.5 మార్కులతో పీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. మిత్రులారా, అయితే ఈ అబ్బాయి ఒక సాధారణమైనటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తను పుట్టినటువంటి విశ్వబ్రాహ్మణ కులంలో తన కుల వృత్తి చేసుకుంటూ వారికి డిగ్రీ రెగ్యులర్గా చదివి డిస్టెన్స్ మోడ్లో పీజీ చదివి ఆ తర్వాత డిస్టెన్స్ మోడ్లో పీజీ చదివి ఆ డిస్టెన్స్లో ఎంఏ కంప్లీట్ చేసిన తర్వాత మరి అక్కడి నుంచి అతను అనేక రకాలైనటువంటి ఓ పక్కన కుటుంబంలో ఉన్నటువంటి భారాన్ని అది పాలు పంచుకుంటూ మరో పక్కన తల్లిదండ్రులకి అనేక రకాలైనటువంటి పనుల్లో సహాయం చేస్తూ ఇలా డిస్టెన్స్లో తన చదువుని కొనసాగిస్తూ ఎంఏ తెలుగు డిస్టెన్స్ మోడ్లో చదివి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికబద్ధంగా ఒక ప్రిపరేషన్ అనేది కొనసాగించి తన స్వయం కృషితోనే ఆయన జేఆర్ఎఫ్ అనేది సాధించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కూడా ఆయన చేయడం అనేది కంటిన్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా పిహెచ్డి చేస్తుంటూనే అతడు ఈ మెగా డిఎస్సి 2025 ఏదైతే ఉందో ఈ 25లో అతను 3 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సాధించడం జరిగింది. ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మరి శ్రీకాకుళం జిల్లాలో అతడు డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. టీజీటీ జోన్ ఏదైతే ఉందో టీజీటీ జోన్ ఫస్ట్ ఏదైతే ఉందో జోన్లో సెకండ్ ర్యాంక్ జరిగింది. అలాగే పీజీటీ ఏదైతే ఉందో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అలా ఇన్ని జాబులు సెలెక్ట్ అయినటువంటి ఆ వ్యక్తి అతని కృషి, అతని పట్టుదల, అతని అంకిత భావం ఎంతోమంది మరి ఆయనకి ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అతని జీవితం ఖచ్చితంగా ఈరోజు నిలబడింది. అయితే మనం కూడా 5 నెలలు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుని మన దగ్గర కూడా మనం ఇచ్చినటువంటి గైడెన్స్, మనం పెట్టినటువంటి డైలీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కరోజు కూడా ఎగ్జామ్ మిస్ అవ్వకుండా పెట్టిన ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ఎగ్జామ్ సిస్టమ్ తోటి అలాగే వారు కష్టపడి చదివే విధానం మీద ఆధారపడి దాదాపు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఈ అబ్బాయి జరిగింది. అలాగే మిత్రులారా, ఈమె భారతి అనే వ్యక్తి, ఆమె శ్రీకాకుళం జిల్లా నుంచి 2018లో కోచింగ్ తీసుకుంది. అలాగే 2025లో కూడా ఆమె మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి అన్ని రకాలుగా మన దగ్గర గైడెన్స్ తీసుకొని మన మెటీరియల్ తీసుకొని మన దగ్గర కోచింగ్ తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో ఆమె స్కూల్ అసిస్టెంట్ సాధించడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి, ఈయన కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి ఈయన కూడా మనకు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ 2025 మెగా డిఎస్సిలో మన దగ్గరికి వచ్చి ఇతడు మరి ఒక పక్కన పిహెచ్డి అనేది కంటిన్యూషన్ చేస్తూనే మరో పక్కన డిఎస్సి ప్రిపరేషన్ చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇతడు స్కూల్ అసిస్టెంట్ మొన్న జరిగినటువంటి రిజల్ట్లో సాధించడం అనేది జరిగింది. మిత్రులారా, అలాగే చూడండి మిత్రులారా, ఈ అబ్బాయి పేరు గెడ్డాపి జానకరామ్ అని ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే ఈ అబ్బాయి జానకరామ్ అనే వ్యక్తి మనకి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 84 మార్కులు 83 మార్కులు పైబడి దాటి ఇతడు శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సాధించాడు. మిత్రులారా,
అలాగే ఈ అమ్మాయి సంతోషి కుమారి, సంతోషి కుమారి 2018 నుంచి మా స్టూడెంట్ అండి. ఈవిడ 2018 డిఎస్సిలో మిస్ అయ్యి కొంచెం 1-2 మార్కుల్లో డిఎస్సి మిస్ అయ్యి అయినా సరే ఆవిడ నిరుత్సాహపడకుండా అదే ఏడాది నెట్ ఎగ్జామ్ పడితే నెట్ ఎగ్జామ్ రాసి జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే మళ్ళీ 2025 డిఎస్సికి సన్నద్ధమై మన దగ్గర కోచింగ్ తీసుకొని ఈమె శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఈ సంతోషి కుమారి మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సాధించడం జరిగింది మిత్రులారా. అలాగే ఈ రాము అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి అబ్బాయి. ఈ రాము అనే అబ్బాయి ఓ పక్కన పిహెచ్డి కంటిన్యూ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే 2025 డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో ఇతను మరి స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది సాధించడం అనేది జరిగింది మిత్రులారా. అలాగే చూడాలి సత్యనారాయణ. ఈ అబ్బాయి సత్యనారాయణ మాకు ఒక రకంగా 2018 నుంచి మాకు శిష్యుడు. ఆయన ఈ సత్యనారాయణ అనే వ్యక్తి విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి. 2018లో మన గాయత్రి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని అతి తక్కువ మార్కులతో ఒక 0.5 మార్క్స్, ఒక హాఫ్ మార్కుతో ఆయన ఉద్యోగం అప్పుడు కోల్పోవడం జరిగింది. అయినా పట్టుదల వదలకుండా ఆయన జేఆర్ఎఫ్ అదే సంవత్సరం డిఎస్సి మిస్ అయిన జేఆర్ఎఫ్ కొట్టండి, మీ లైఫ్కి ఒక భరోసా ఉంటుంది, ఆర్థికంగా ఒక క్రమశిక్షణ ఉంటుంది, పిహెచ్డి లాంటి ఎడ్యుకేషన్ చదవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అంటే వెంటనే అప్పుడు ఆ డిఎస్సి మిస్ అయినప్పటికీ నిరుత్సాహపడకుండా అబ్బాయి జేఆర్ఎఫ్ సాధించి జేఆర్ఎఫ్ ద్వారా మనకి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ పొంది ఆల్రెడీ పిహెచ్డి ఇంచుమించు కంప్లీట్గా సబ్మిషన్ స్టేజ్కి వచ్చింది. ఆయన పిహెచ్డి ఉపాధికి కొనసాగిస్తూనే మెగా డిఎస్సిలో మొన్న విజయనగరం జిల్లాలో మెగా డిఎస్సి విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది మిత్రులారా. అలాగే ఈమె కల్పన. ఈ కల్పన మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూనే ఓ పక్కన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే 2018లో కోచింగ్కి వచ్చారు. 2025లో కూడా మన దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకొని మన గైడెన్స్ తీసుకొని మెటీరియల్ అవి చదివి ఆవిడ కూడా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి 2018 డిఎస్సి మిస్ అయినప్పటికీ ఆవిడ విజయనగరం జిల్లాలో మరి ఆవిడ జిల్లా తరపు నుంచి ఆవిడ మొన్న ఈ మెగా డిఎస్సిలో పీజీటీ ఎగ్జామ్స్కి ఆవిడ పీజీటీ పోస్ట్కి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే సూరిబాబు. ఈయన విశాఖపట్నంలో ఒక మత్స్యకార కుటుంబంలో జన్మించాడు. ఈ సూరిబాబు 2018 నుంచి మాకు స్టూడెంట్. 2018 డిఎస్సిలో ఆయన జాబ్ మిస్ అయ్యాడు ఒక తక్కువ మార్కులతో. ఆ తర్వాత ఒక ప్రైవేటు కళాశాల, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసుకుంటూ ఓ పక్కన జీవనాన్ని కొనసాగిస్తూనే మధ్యలో చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. అంటే పేరెంట్స్ చనిపోయారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా పోరాడి ఈ 2025 మెగా డిఎస్సిలో మళ్ళీ మన దగ్గర గైడెన్స్ తీసుకొని కోచింగ్ తీసుకొని విశాఖపట్నం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇతడు ఎంపిక కావడం జరిగింది. అలాగే మిత్రులారా సత్యనారాయణ అనే వ్యక్తి ఈయన 2 ఉద్యోగాలు ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఈ సత్యనారాయణ వ్యక్తి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మన శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్లో 2025 మొదటి బ్యాచ్ స్టూడెంట్ ఇతను. ఈ సత్యనారాయణ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ దగ్గర దేవరాపల్లి దగ్గర ఒక విలేజు. ఈయన పిఈటి ఓ పక్కన చదువుతూనే స్కూల్ అసిస్టెంట్ కూడా చదివాడు. ఈయన స్కూల్ అసిస్టెంట్ జిల్లాలో 6వ ర్యాంక్, విశాఖపట్నం జిల్లాలో 6వ ర్యాంక్ సాధించి ఆయన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్ట్ని ఎంపిక చేసుకున్నాడు. ఈయన పిఈటి ఉద్యోగం వచ్చినప్పటికీ దాన్ని వదులుకొని మాతృభాష అభిమానంతో ఉద్యోగం సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా దేవి మేడం. ఈ దేవి గారు పిహెచ్డీలో ఉండేటప్పుడు మాకు ఒక 2-3 సంవత్సరాలు మాకు పిహెచ్డీలో ఉండేటప్పుడు మాతో జూనియర్గా ఉండేవారు. ఓ పక్కన కస్తూరిబా విశ్వవిద్యాలయంలో ఏదైతే ఉందో టీచింగ్ కంటిన్యూ కాంట్రాక్ట్ బేసిక్లో టీచింగ్ చేస్తూనే అదేవిధంగా సెలవు పెట్టి, కొంత లీవ్ పెట్టి, మెడికల్ లీవ్ పెట్టి, పర్మిషన్ పెట్టుకొని వచ్చి కోచింగ్ తీసుకొని మెటీరియల్ తీసుకొని ప్రణాళికతో చదివి ఓ పక్కన జాబ్ చేస్తూనే ఆవిడ పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. జాబ్ చేస్తూనే ఆవిడ ప్రత్యేకించి ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఈ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో జిల్లా 4th ర్యాంక్ సాధించడం జరిగింది మిత్రులారా. అలాగే లక్ష్మణమ్మ. చూడాలి మిత్రులారా, ఈ లక్ష్మణమ్మ అనే ఆమె విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఈ లక్ష్మణమ్మ అనే ఆమె 2025 మెగా డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని ఈమె చేసిన హార్డ్ వర్క్తో దాదాపు 81 మార్కులు పైబడి వచ్చి విశాఖపట్నం జిల్లా స్కూల్ అసిస్టెంట్లో మరి ఆవిడ 5th ర్యాంక్ సాధించడం అనేది జరిగింది మిత్రులారా. ఈవిడ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే అనిల్ కుమార్. ఈ అనిల్ కుమార్ మా దగ్గర పీజీ నుంచి స్టూడెంట్ మిత్రులారా. ఇతడు 2025 డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని అనిల్ కుమారు పాడేరు అరకు ప్రాంతానికి చెందిన వ్యక్తి.
ఆంధ్ర యూనివర్సిటీలో ఇతడు ఎంఏ తెలుగు ఏదైతే ఉన్నదో చదువుకొని యూనివర్సిటీలో అది తెలుగు చదివి ఎంఏ తెలుగులో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు అబ్బాయి మెరిట్ లిస్ట్లో. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 2018లో మిస్ అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మళ్ళీ మన గైడెన్స్లో ప్రిపేర్ అయ్యి 2025లో కోచింగ్ తీసుకొని మరి విశాఖపట్నం జిల్లాలో ఎస్టీ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించడం జరిగింది మిత్రులారా. అలాగే నెక్స్ట్ ఈ మేడం గారి పేరు చంద్రకళ గారు. ఈమె ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ విద్యాసాగర్ గారు నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ మన దగ్గర గైడెన్స్ పిహెచ్డి చేస్తూ ప్రత్యక్షంగా కోచింగ్ తీసుకున్నారు. అయితే ఆమె కొంచెం దగ్గర మార్కుల్లో 1-2 మార్కుల్లో ఆయన మిస్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ మిస్ మేడం గారు కస్తూరిబాయి గాంధీలో ఈవిడ కూడా టీచింగ్ చేస్తూనే మనం ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ మనం ఇచ్చినటువంటి బుక్స్ కానీ అలాగే అన్నీ కంప్లీట్గా చదివి ప్రణాళికబద్ధంగా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఈవిడ 2025 మెగా డిఎస్సిలో మన ప్రోత్సాహంతో ఆవిడ స్వశక్తితో కష్టపడిన విధానంతో ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడం జరిగింది. అలాగే మనోజ ఈ అమ్మాయి ఈ గాయత్రి ఇన్స్టిట్యూట్ మీద నమ్మకం పెట్టుకొని నెల్లూరు నుంచి బట్టలు సర్దుకొని ఆవిడ ఏకంగా బ్యాగ్ వేసుకొని ఇక్కడికి వచ్చిందండి. దాదాపు 5 నెలలు నెల్లూరుని విడిచిపెట్టేసి 5 నెలలు విజయనగరంలోనే రూమ్ తీసుకొని 5 నెలలు క్రమ పద్ధతిలో ఒక్కరోజు కూడా ప్రణాళికాబద్ధంగా అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆవిడ రోజు క్లాసులకు అటెండ్ అయ్యి నోట్స్ రాసుకొని చాలా హార్డ్ వర్క్ మనం పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 11వ ర్యాంక్ సాధించడం జరిగిందండి మనోజ మేడం గారు. అదేవిధంగా కనక మహాలక్ష్మి ఈ కనక మహాలక్ష్మి గారు మరి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె 2025 డిఎస్సిలో మన కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకొని చివరి దశలో ఇంకా కోచింగ్ కంప్లీట్ అయిపోద్ది 2 మంత్స్లో అన్నప్పుడు లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి 2 నెలలు మాత్రమే క్లాసులు విని మిగిలినంతా మెటీరియల్ అన్ని సమకూర్చుకొని ఆవిడ మన ఎగ్జామ్స్ మెటీరియల్ మొత్తం చదివి తూర్పుగోదావరి జిల్లా తరపు నుండి ఆ జోనల్లో ఆవిడ పీజీటీ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. అట్లాగే ఈ స్వామి అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అండి. ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి ఓ పక్కన జేఆర్ఎఫ్ సాధించి కంటిన్యూ చేస్తూనే 2025 మెగా డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని మరి ఆ జోన్ 2 ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఆ జిల్లాకు సంబంధించి ఆయన పీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది మిత్రులారా. అలాగే నెక్స్ట్ రమ్య ఈమె ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసి ఓ పక్కన నెట్ జేఆర్ఎఫ్ వంటి ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతూనే మన గాయత్రి ఇన్స్టిట్యూట్లో 2025 మొదటి బ్యాచ్కి కోచింగ్ తీసుకోవడానికి వచ్చి ఆమె పీజీటీ అనేది ఏదైతే ఉన్నదో పీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది రమ్య. ఈమె శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే వెంకటరమణ ఈ వెంకటరమణ అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి 2018లో కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మరి కొద్ది మార్కుల్లో మిస్ అయినప్పటికీ నిరుత్సాహపడకుండా జేఆర్ఎఫ్ అనేది ఆ సంవత్సరం సాధించి మరి ఆయన నన్నయ్య యూనివర్సిటీలో డాక్టరేట్ పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టరేట్ అయిన తర్వాత వదలకుండా కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేస్తూ మన గైడెన్స్ తీసుకొని 2025 డిఎస్సిలో వెంకటరమణ గారు టీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది మిత్రులారా. అలాగే చూడండి మిత్రులారా నెక్స్ట్ లక్ష్మీ మేడం ఈ మేడం గారు 2018 నుంచి కోచింగ్ తీసుకున్నారు. దగ్గర మార్కుల్లో వచ్చి మిస్ అయ్యారు. అయినా ఓ పక్కన ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసుకుంటూనే మళ్ళీ మన గైడెన్స్లో బుక్స్ మెటీరియల్ అన్నీ సమకూర్చగా చదువుకుంటూ మళ్ళీ మన దగ్గర కోచింగ్ తీసుకొని లక్ష్మీ మేడం గారు విజయనగరం జిల్లాకు చెందినవారు. ఈవిడ టీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. అలాగే భవానీ గారు ఈ భవానీ గారు మనకి విజయనగరం జిల్లా ఏదైతే ఉందో విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. ఈవిడ రోజు కూడా దాదాపు చాలా దూరం అంటే విజయనగరం జిల్లానికి విజయనగరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి చీపురుపల్లి నుంచి డైలీ ట్రావెలింగ్ చేసుకొని ఓ పక్కన ఫ్యామిలీ బాధ్యతలు నిర్వహిస్తూ ఓ పక్కన అన్ని రకాలుగా ఇబ్బందులు పడి వంట తంట చేసుకొని ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా క్రమశిక్షణతో వచ్చి ఆవిడ టీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది మిత్రులారా. అలాగే వెంకటరమణ గారు ఆంధ్ర యూనివర్సిటీలో పక్కన డాక్టరేట్ చేస్తూనే మరి ఆయన గ్రూప్స్ వంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యి అదేవిధంగా మరి ఆ పార్టీని వదలకుండా గ్రూప్స్ మిస్ అయినప్పటికీ కూడా వదలకుండా డిఎస్సిని రాసి మన దగ్గర కోచింగ్ తీసుకొని మొన్న జరిగిన మెగా డిఎస్సిలో టీజీటీకి ఎంపిక కాబడ్డారు. వెంకటరమణ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చెందినవారు. అలాగే ఉషారాణి ఈ ఉషారాణి అనే అమ్మాయి శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ 2025 ఫస్ట్ బ్యాచ్ స్టూడెంటు. ఈమె మన దగ్గర ఫస్ట్ బ్యాచ్ కంటిన్యూషన్ చదువుతున్నప్పుడే నెట్రా ఎగ్జామ్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ రాసి ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీలో జేఆర్ఎఫ్ ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. పిహెచ్డి అడ్మిషన్ కూడా త్వరలో తీసుకోబోతుంది. ఈమె ఇట్లా జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ ఎగ్జామ్స్కి అన్ని ప్రిపేర్ అయ్యి మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఈవిడ టీజీటీ ఎగ్జామ్ సెలెక్ట్ కావడం జరిగింది మిత్రులారా.
అలాగే శ్రీదేవి మేడం 2014 డిఎస్సి, 2012 డిఎస్సి ఒక్క మార్కుతో మిస్ అయింది, 14 డిఎస్సిలో మిస్ అయింది, 2018 డిఎస్సి అనారోగ్య కారణాల వల్ల ఆవిడ చదవలేకపోయింది, అయినా రాసి తక్కువ మార్కులతో మిస్ అయింది. అయినా పట్టువదని విక్రమార్కుల్లాగా ఓ పక్కన ద్రవిడన్ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ తీసుకొని ఓ పక్కన పిహెచ్డి చేస్తూనే ఓ పక్కన ప్రిపరేషన్ ఎక్కడ విడిచిపెట్టకుండా మాస్టర్ నేను సక్సెస్ అవుతాను, మళ్ళీ మీ గైడెన్స్ నాకు కావాలి అని మళ్ళీ వచ్చి విజయనగరంలో కూర్చొని 5 నెలలు చాలా హార్డ్ వర్క్ చేసి ఆ మేడం గారు శ్రీదేవి మేడం గారు ఓ పైకిన పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే మరోవైపు టీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. మిత్రులరా, ఈమె విజయనగరం జిల్లా వారు. అలాగే పద్మావతి గారు, ఈమె హస్బెండ్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తూ ఉన్నారు. మాస్టర్ మీ వల్ల మీ గురించి తెలుసుకొని మీ దగ్గర జాయిన్ చేయాలని వచ్చామండి, మేడం గారు మీ గైడెన్స్ కావాలని వచ్చి పీజీటీ ఎవరైతే ఉన్నారో ఈమె వచ్చి మన దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ పద్మావతి మేడం గారు టీజీటీ ఎగ్జామ్ తూర్పుగోదావరి జిల్లాల జోన్లో ఈవిడ టీజీటీ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది మెగా డిఎస్సిలో. అదేవిధంగా ఈ సంతోష్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి చాలా ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి. మరి సంతోష్ ఓ పక్కన 2018లో మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు. మరి 2018లో మిస్ అయినా మరి డిఎస్సి మిస్ అయినప్పటికీ కూడా ఒక్క పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే మరోవైపు 2025 మెగా డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని విజయనగరం జిల్లాలో అంటే జిల్లా తరపు నుంచి ఈయన ఈ జోన్లో టీజీటీ పోస్ట్ కొట్టడం జరిగింది. మిత్రులారా, అయితే ఆయన టీజీటీ పోస్టే కాదు పీజీటీ స్కూల్ అసిస్టెంట్ అన్నీ వచ్చాయి. స్మాల్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేయడం వల్ల, ఆప్షనల్ ఇవ్వడం దగ్గర చిన్న మిస్టేక్ ఇవ్వడం వల్ల, ఫస్ట్ ప్రియారిటీ టీజీటీకి ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఆయనకి 80 మార్కుల పైన వచ్చి కర్నూలులో సెలెక్ట్ అయినప్పటికీ పీజీటీ కూడా జోన్లో మంచి టాప్లో ఉన్నప్పటికీ కూడా ఆప్షనల్ అనే మిస్టేక్ వల్ల పాపం ఆయన మరి ఉన్నత స్థాయి మంచి అంటే హై ఎడ్యుకేషన్ సంబంధించిన అసిస్టెంట్ పీజీటీ ఉద్యోగాలు అతడి చిన్న మిస్టేక్ వల్ల మిస్ అయిపోయి టీజీటీకి సెలెక్ట్ అయ్యారు. కానీ ఆయన ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తులో అయినా మళ్ళీ జేఎల్డీ లాంటి ఎగ్జామ్లో అయినా రాణిస్తారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం మిత్రులారా. అలాగే పరిమిళ అనే మేడం గారు మనకి ఈవిడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి మన దగ్గర 2025 మెగా డిఎస్సిలో కోచింగ్ తీసుకొని ఆవిడ పీజీటీ అనేది కొట్టడం జరిగింది. అలాగే తమ్ముడు శరత్ నాకు దాదాపు మనకి ఒక 6-7 సంవత్సరాల పరిచయం ఉంది. 2018లో కోచింగ్ తీసుకున్నాడు. అలాగే అప్పుడు కొంచెం మార్కులతో మిస్ అయినా అదే జేఆర్ఎఫ్ ఎగ్జామ్ నెట్ ఎగ్జామ్ రాసి జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యి ఓవైపున పిహెచ్డి కంటిన్యూ చేసి పిహెచ్డిని సబ్మిట్ చేసి మళ్ళీ 2025 మెగా డిఎస్సిలో అన్నయ్య నేను వస్తాను, మీ గైడెన్స్ కావాలి, నేను చదువుతానని పట్టు వదలకుండా వెంటబడి వేధించి మళ్ళీ బాగా టార్చర్ పెట్టి నా దగ్గర బుక్స్ అన్ని తీసుకొని ప్రిపేర్ అయ్యి తన స్వశక్తి నేను ఎంత అంటే మోటివేట్ చేశానో దానికి 100 రెట్లు ఆయన కష్టపడి టీజీటీ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాడు. శరత్ కుమార్ గారు విజయనగరం జిల్లాకు చెందినవారు. అలాగే రాణి మేడం గారు 2025 డిఎస్సిలో మన దగ్గర కోచింగ్ తీసుకొని విజయనగరం జిల్లా నుండి టీజీటీ సెలెక్ట్ అయ్యారు. అలాగే బంటు ప్రశాంత్ కుమార్ వీళ్ళ అన్నయ్య గారు కూడా నాకు మంచి మిత్రులండి. ఈ బంటు ప్రశాంత్ కుమార్ గారు విజయనగరం జిల్లాకు చెందినటువంటి పార్వతీపురం చెందినటువంటి వ్యక్తి. ఒక పక్కన కష్టపడి చదివి చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ 2025 డిఎస్సిలో మన దగ్గర మరి టీజీటీ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. అలాగే సన్యాసిరావు గారు మనకి ఈయన సాలూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈయన విజయనగరం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి. సన్యాసిరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ పిహెచ్డి కంప్లీట్ ఏదైతే ఉన్నదో చేస్తూనే ఒకవైపు మరి మన దగ్గర 2025 మెగా డిఎస్సిలో కోచింగ్ తీసుకొని టీజీటీ పోస్ట్కి ఎంపిక కావడం జరిగిందండి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఫోటోలు కొన్ని పరిమితమైన ఫోటోలే మాత్రమే. ఎవరు కూడా ఇక్కడ ఒక్క ఫోటో కూడా మన దగ్గర గైడెన్స్ తీసుకోకుండా కానీ మెటీరియల్ కానీ మనకు క్లాసును వినకుండా కానీ ఏ ఒక్క ఫోటో కూడా ఎవరిది మనం తీసుకోలేదు. ఇది అంత వాస్తవం మిత్రులారా. 100% ఎవరో మనకి దగ్గర చదివిన వాళ్ళని మన దగ్గర లేనటువంటి విద్యార్థుల్ని ఫోటోలన్నీ గ్యాదర్ చేసి మనం ప్రింట్ చేసుకోవడం వల్ల మన గౌరవాన్ని మనమే తగ్గించుకునే వాళ్ళు అవుతాం. మనం గైడెన్స్ ఇచ్చి, మనం పుస్తకాలు ఇచ్చి, మనం మెటీరియల్ ఇచ్చి, మనం ప్రోత్సహించి, మన ఎగ్జామ్స్ పేపర్స్ ఇచ్చి ప్రయత్నించి మన గైడెన్స్లో విజయం సాధిస్తేనే అది మన విజయం అవుతుంది. కాబట్టి ఇది జరిగింది యథార్థం. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా వీరి భవిష్యత్తులో నిరుత్సాహపడద్దు. 1-2 మార్కుల్లో మిస్ అయిన వాళ్ళు రాబోయే ఈ నవంబర్లో గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టెట్ నోటిఫికేషన్లో మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసి రాబోయే డిఎస్సిలో ఇన్ని ఎక్కువ పోస్టులు లేకపోయినా జిల్లాకు 10 పోస్టులు 15 పోస్టులు ఉన్నా సరే ఇప్పటి నుంచి మీరు ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే లేదు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి గైడెన్స్లో మీరు శిక్షణ తీసుకున్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు ఎవరూ కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా జిల్లాల్లో ఉన్న 5-6 పోస్టులున్నా 10 పోస్టులున్నా ఆయా పోస్టులో మీరు టాప్ 10లో కానీ టాప్ 1 or 2లో ర్యాంకుల్లో మీరు ఉంటారు. ఎక్కడ నిరుత్సాహపడకూడదు. ప్రణాళిక వేసుకొని చదవండి. ఖచ్చితంగా మీ వెనక గాయత్రి ఇన్స్టిట్యూట్ ఉంటుంది, చిన్నారావు సార్ ఉంటారు. ఎవరైనా సరే లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది కూడా త్వరలో మనం అక్టోబర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మిత్రులారా.
ఈ లాంగ్ టర్మ్ కోచింగ్కి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రాంత విద్యార్థులు కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి అయినా ఖచ్చితంగా మనం కోచింగ్ తీసుకోవచ్చు. అందరికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కామన్ సిలబస్ ఉంటుంది. ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్స్ అనేవి అక్కడ మనకి తెలంగాణకి కంపారిజన్ మారుతుంటాయి. మిగిలినంత కామన్ సిలబస్. ఎవరైనా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అక్టోబర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మరి ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవ్వండి. మీరు ఖచ్చితంగా ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో మరి ఇగో మన ఫోన్ నెంబర్ 9603053573 ఈ నెంబర్కి మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మనకు ఆన్లైన్ క్లాసులు కూడా చాలామంది అడగడం వల్ల జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీకి ఆన్లైన్ క్లాసులు కూడా ఓ పక్కన కంటిన్యూషన్ చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఈ ఆన్లైన్ క్లాస్ యాప్ ఏదైతే ఉందో ఇది ఏదో ఒకటి ఆన్లైన్ క్లాసులు అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో పైపైన గీతలు పెట్టడం కాదు. ప్రామాణికంగా ప్రణాళికబద్ధంగా సబ్జెక్టును లోతుగా విశ్లేషణ చేసుకుంటూ చెప్పిన క్లాసులు. ఒకసారి వినండి. విని మీకు బాగా నచ్చితేనే మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసులు కూడా ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ మరి ఖచ్చితంగా మనము రిలీజ్ చేయాలి యాప్ అనేసి మనం దాని ప్రయోగం అంటే ఆ ప్రయత్నంలో భాగంగా కంటిన్యూషన్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్ అంటే మనం ఏదో ఒకటి రాసేయకుండా ప్రామాణికంగా టెస్ట్ పేపర్లు తయారు చేయడం అనేది జరుగుతుంది లోతైనటువంటి అవగాహనతో. ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకుని మిత్రులారా. ఒక్కసారి అందరికీ మా విద్యార్థులందరికీ మా తరపు నుండి గాయత్రి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఒకసారి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రాబోయే డిఎస్సిలో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా లాంగ్ టర్మ్ బ్యాచ్లో టెట్ డిఎస్సి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీ విజయం వెనక ఖచ్చితంగా మేము కూడా మా వంతు సహకారం మీకు ఇన్స్టిట్యూట్ తరపు నుండి సబ్జెక్టు పరంగా 100% న్యాయం చేయడానికి జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.